హలో వీవర్స్, నమస్తే అండి. మా ఛానల్కి స్వాగతం అండి. చూస్తున్నారు కదండి, ఇది పొన్నగంటి కూర అండి. మన అందరికీ తెలుసు, హెల్త్కి చాలా మంచిది, ముఖ్యంగా మన కంటికి మంచిది అని చెప్తూ ఉంటారండి. ఇప్పుడు ఈ పొన్నగంటి కూరతో మనం ఫ్రై తయారు చేద్దామండి. మా వీడియోని తిలకించండి వీవర్స్. చూస్తున్నారు కదా, పొన్నగంటి కూరని పీసెస్ లాగా కట్ చేసి వాటర్లో పెట్టానండి. ఇక పచ్చిపప్పు, చాయ్ మినపప్పు, డ్రై రెడ్ చిల్లీ, ఆనియన్ పీసెస్ అన్నీ కట్ చేసి సెలెక్ట్ చేసుకొని పక్కన పెట్టానండి. కొన్ని కర్రీ లీవ్స్ అండి, ఇక ప్యాన్లో మనం ఒక పెద్ద గట్టెడు ఆయిల్ యాడ్ చేసుకున్నామండి. అందులో ముందుగా ఈ డ్రై రెడ్ చిల్లీ అండ్ పచ్చిపప్పు, చాయ్ మినపప్పు అన్నీ యాడ్ చేసి కర్రీ లీవ్స్తో ఫ్రై చేస్తున్నామండి. ఒక 2 నిమిషాలు నిమిషం పాటు ఫ్రై చేసేసి నెక్స్ట్ ఇందులో మనం ఆనియన్ పీసెస్ని యాడ్ చేసుకుందామండి. ఆనియన్ పీసెస్ అండి, ఒక మీడియం సైజు ఆనియన్ని కట్ చేసి ఆ పీసెస్ని ఇందులో యాడ్ చేసి ఫ్రై చేస్తున్నానండి. ఇంకా ఈ పొన్నగంటి కూరలో వాటర్ అన్నీ వార్ చేసి పక్కన పెట్టానండి. కొద్దిపాటి పసుపు, ఒక హాఫ్ స్పూను సాల్ట్ అండి. ఈ ఫ్రై అవుతున్న ఆయిల్లో పొన్నగంటి లీవ్స్ మనం యాడ్ చేసుకుందామండి. యాడ్ చేశాక తర్వాత ఈ పసుపు, సాల్ట్ అందులో యాడ్ చేసేద్దామండి. పసుపు, ఉప్పు యాడ్ చేసామండి. ఇంకా మీడియం ఫ్లేమ్ మీద ఈ లీవ్స్ని ఈ విధంగా ఫ్రై చేద్దామండి. ఒక 2 నిమిషాల పాటు. ఏ విధమైన ఇంగ్రీడియంట్స్ లేవండి, ఓన్లీ న్యాచురల్గా మనం ఇప్పుడు ఈ ఫ్రై తయారు చేస్తున్నామండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చక్కగా ఫ్రై అయిపోయిందండి. ఇక ఇందులో మన టేస్ట్ని అనుసరించి రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందామండి. మేమైతే ఒక స్పూను రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసామండి. టేస్టీ, హెల్తీ పొన్నగంటి లీవ్స్ అనండి, పొన్నగంటి కూర అనండి, ఫ్రై రెడీ అయిపోయిందండి. వెరీ సింపుల్ ప్రాసెస్ అండి. బై అండి.